ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కొంచెం ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అనగలుగుతారా? అతను చెప్పేటువంటి మాటలకి చేసే పనులకి బేరీజు వేసి చూసుకుంటే జనమే ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మీకు ముగ్గురు కంటే 30,000, నలుగురిని కంటే 40,000 అని వేలంపాట పాడినట్టుగా పాడుతున్నారు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి ఎంపీ సీట్లు ఉత్తర భారతదేశానికి ఎక్కువగా వస్తున్నాయి, దక్షిణ భారతదేశానికి తక్కువైపోతున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ జనాభా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అని అంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని కనాలన్నా కూడా ఒక్కరిని కనటానికి సంవత్సరం టైం పడుతుంది. మరి ఎప్పుడు పిల్లల్ని కనేయాలి, ఎప్పుడు జనాభా పెరిగిపోద్ది, ఎప్పుడు సీట్లు దక్షిణ భారతదేశానికి వస్తాయి? ఇది విజన, దూరదృష్ట్యా, దీన్ని విజనరీ అంటారా? ఈయన 1995 నుంచి 2004 వరకు రాష్ట్రంలో సీఎం గా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు అని అంటే కనిపిస్తే కాల్ చేయండి అన్నట్టుగా దొరికితే కోసేయండి అని మగవాళ్ళకి వెసెక్టమీ, ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ, ఇట్లా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించేశారు. జనాభా పెరిగితే నష్టాలని చెప్పి బలవంతంగా నియంత్రణ చేసి జనాభా తగ్గించాలి అని చెప్పారు. ఆ రోజు అధిక జనాభా వల్ల నష్టాలు ఏంటని జనాభా తగ్గించండి అని చెప్పి ఈ రోజు జనాభా కావాలి పెంచండి అని చెప్తున్నారనంటే దీని దూరదృష్టి అని ఎలా అనగలుగుతారు? ఇతన్ని విజనరీ అని ఏ విధంగా అనగలుగుతాము? ఇంకొక వైపు ఏంటంటే ఆ రోజు జనాభా తగ్గించమని చెప్పున్నారు కాబట్టి ఈ రోజు జనాభా తగ్గింది కాబట్టి పార్లమెంటు సీట్లు తగ్గుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి? జనాభాని బట్టే పార్లమెంట్ సీట్స్ నిర్ణయిస్తారు అనేటువంటిది మన రాష్ట్రంలో కూడా చూసాం. 2008 డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి తెనాలి ఎంపీ స్థానం ఇక్కడ పోయి హైదరాబాద్ పక్కన చేవెళ్ల ఎంపీ స్థానం వచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో 182 ఎమ్మెల్యే స్థానాలు ఉండాల్సింది ఈ రోజు 175 స్థానాలే ఉన్నాయి. ఇది కళ్ళ ముందు కనిపించినటువంటి సత్యం. అలా ఎందుకు జరిగింది అని అంటే అత్యధికంగా వలసలు ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ కి జరిగి ఉన్నాయి కాబట్టి అక్కడ పాపులేషన్ పెరిగి అక్కడ కొత్తగా ఒక ఎంపీ స్థానం, 7 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. 99-2004 మధ్య అప్పుడు కూడా బీజేపీలో పార్ట్నర్ గా ఉండి వాజ్పేయి గవర్నమెంట్ లో డీలిమిటేషన్ డిస్కషన్ వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేద్దాం, ఇప్పుడు చేయొద్దు అని ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం గా ఉండి వాజ్పేయి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి డీలిమిటేషన్ జరగొద్దని ఆపారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా బీజేపీతో పార్ట్నర్ గా ఉండి వీరి ఎంపీ సీట్ల మీదే అక్కడ ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో 131వ అమెండ్మెంట్ రాజ్యాంగానికి పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెడితే మూకముడిగా అనుకూలమైనటువంటి ఓట్లు వేశారు. ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు డీలిమిటేషన్ వద్దని, ఈ రోజు సీట్లు తగ్గిపోతున్నాయని ఒక పక్క తెలిసినా కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, ఉత్తరాది ఆధిపత్యానికి తాకట్టు పెట్టేశారు అని అంటే ఇది దూరదృష్ట్యా. ఇతను విజనరీ అంటామా? ఈయన విజనరీయా, హిపోక్రైటా? పేద మధ్య తరగతి జనానికి కనండి పిల్లల్ని అని చెప్తున్నారు. ఇతనేమో ఒక్కరినే కన్నారు, ఆయన కొడుకు కూడా ఒక్కరినే కన్నారు. ఇప్పుడు లోకేష్ దంపతులకి ఇంకా వయసు ఉంది, పిల్లల్ని కనొచ్చు, వాళ్ళని కనమని ఎందుకు చెప్పడం లేదు? పేదవాళ్ళని, మధ్య తరగతి వాళ్ళని మాత్రం కనమని ఎందుకు చెప్తున్నారు? ఏ రకమైనటువంటి మోరల్ రైట్ ఈయనకు ఉంది? ఆయన చేయనటువంటిది లేదా అతని పిల్లల చేత చేయించలేనటువంటిది జనాన్ని చేయమని చెప్పడంలో ఎలాంటి మోరల్ రైట్ ఉన్నది? ధనవంతుల కుటుంబాలకే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, ఎంతమందిని కనాలి అనే దాని మీద ఒక విజన్ ఉంటుంది. పేద మధ్య తరగతి వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టాలు అనేటువంటివి ఏమి ఉండవు. వాళ్ళని మనుషులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులుగా మన దేశంలో యాడ్ అవుతూ ఉన్నారు పాపులేషన్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇంచుమించుగా 3.5 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా యాడ్ అవుతున్నారు. అసలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సంవత్సరం యాడ్ అయ్యే వాళ్ళకి అసలు లేవు. ఒకవైపు జాబ్స్ లేవు, ఉపాధి లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టించే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి ఇస్తారు, అందుకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏముంది, విజన్ ఏముంది? మరొక వైపు 30,000 ఇస్తాను ముగ్గురైతే, 40,000 ఇస్తాను నలుగురైతే అని వేలంపాట పాడుతున్నారు. 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలని హామీ ఇచ్చాను, తీరా అమలు చేద్దామని చూస్తే ఖజానా ఖాళీగా ఉంది, ఎలా చేయాలో అర్థం కావటం లేదని ఇంకో పాట పాడారు. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పే 30,000, 40,000కి ఎంత ఖర్చు అవుతుంది అంచనా వేశారా? దానికి ఏమైనా బడ్జెట్ నిధులు కేటాయించారా? మీరు ఇస్తారని ఎలా నమ్మాలి?
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించినప్పుడు డబ్బులు ఇస్తామని రకరకాల ప్రలోభాలు గురి చేసి ఆ రోజు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ రోజు ఇస్తారని ఎలా నమ్మాలి జనం? మరొక ప్రశ్న ఏంటంటే, కనీసం 1,00,000 కోట్లు కావాలి అమరావతి నిర్మించాలి అని మీరే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 1,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇప్పటికే 3.56 లక్షల కోట్లు అప్పు చేశారని మీడియా చెప్తుంది. మరి ఈ పథకం కోసం 30,000 40,000 కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ 1,00,000 కోట్ల నిధులు అమరావతికే తేలేదు ఇంకా. మరి ఈ కొత్త పథకాలన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే రాష్ట్రం ఆల్రెడీ అప్పుల ఊబిలోకి దిగిపోయిన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దేవుడికి తెలుసు, కొత్త హామీలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది దూరదృష్ట్యా? ఇతన్ని విజనరీ అని అంటారా? ఆడవారు ఏమైనా పిల్లల్ని కనే యంత్రాలా? వారి ఆరోగ్యం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వారికి మనోభావాలు ఉండవా? ఇష్టాలు ఉండవా? ఓకే, ధనవంతులైతే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఇప్పుడు రకరకాల మెథడ్స్ వచ్చినాయి, సరోగసి అని అనేక రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆడవారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ పారామీటర్ తీసుకున్నా కూడా అన్నిటిలోనూ ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో తక్కువ స్థానంలో ఉంది. కేరళ అత్యధికంగా అన్ని పారామీటర్లో హై ప్లేస్లో ఉంటే తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇట్లా కింద స్థానంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బిడ్డను ప్రసవించాలి అని అంటే ఆమె మంచి పోషకాహారాలు తిని దృఢమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. కానీ ఈరోజు అనేక మంది ఎనీమియాతో, రక్తహీనతతో పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అడోలసెంట్ గర్ల్స్ బాధపడుతున్నారు. మరొక వైపు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టినటువంటి బిడ్డల్లో ఎంతమంది బ్రతుకుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ తక్కువ స్థానంలో ఉంది. అలాగే ప్రసవించిన తర్వాత తల్లులు చనిపోతున్నారు, మదర్ మోర్టాలిటీ రేట్ అనేటువంటి అంశంలో ఇంచుమించుగా దక్షిణ భారతదేశం అటువంటి రాష్ట్రాలతో సరి సమానంగా నడుస్తూ ఉన్నా కూడా బిడ్డలకు పౌష్టిక ఆహారం ఇవ్వలేక మాల్ న్యూట్రిషన్, స్టంటెడ్ గ్రోత్ అనేటువంటి అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. మరి ఇన్ని రకాలుగా ఆడవారికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో, తల్లి బిడ్డల ఆరోగ్యంలో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటే వీటిని కదా మీరు విజనరీ అయితే అడ్రస్ చేయాలి. మీకు దూరదృష్టి ఉంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి, యూరోప్ లాంటి దేశాల్లో ఉన్న మహిళల ఆరోగ్యాలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి స్థాయికి మన మహిళల ఆరోగ్యాలు, మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ల ఆరోగ్యం పెంచటం కదా విజన్ అంటే. అది కదా విజనరీ చేసే పని. అది మానేసి వారికి రక్తహీనత ఉన్నా కూడా, మాల్ న్యూట్రిషన్ ఉన్నా కూడా పిల్లల్ని కనేయండి అని అంటే వారేమైనా యంత్రాలా? పిల్లల్ని పుట్టించేటువంటి మరో యంత్రాలా? ఫ్రాన్స్, హంగరీలో కొంత సక్సెస్ వారు సాధించారు. ఏ విధంగా సాధించారంటే కాంప్రిహెన్సివ్ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్ సిస్టమ్స్ డికేడ్స్, దశాబ్దాలుగా వారు ఇచ్చారు. యూనివర్సల్ చైల్డ్ హెల్త్ కేర్తో పాటు పేరెంటల్ జనరస్ లీవ్స్ అనేటువంటివి ఇస్తూ హౌసింగ్ అనేది ఇచ్చి ఎంకరేజ్ చేయడం ద్వారా అక్కడ ఒక సక్సెస్ అనేది సాధించాం. మరి ఇక్కడ అలాంటి ప్రణాళిక ఏమైనా ప్రకటించారా? ఈరోజు పెళ్ళైనటువంటి ప్రతి జంటకి నివసించడానికి ఇల్లుందా? ఆ హౌసింగ్ ఫ్రీగా ఇస్తామని ఎక్కడైనా చెప్పున్నారా? మరొక వైపు జపాన్ పాపులేషన్ తగ్గిపోతున్నా కూడా ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీగా అది పెరిగింది, ఉద్భవించింది అని అంటే అక్కడ టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీ అనేది డెవలప్ చేశారు. కాబట్టి ఇవి విజన్తో చేసేటువంటి పనులు. దూరదృష్టితో ఫ్రాన్స్ చేసింది, హంగరీ చేసింది, జపాన్ చేసింది. మరి మనం ఏ దూరదృష్టితో చేస్తున్నాము? అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఇది మాత్రం చేయండి అని చెప్పటం విజనరీయా? ఒక పక్క ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడాలి అని చెప్తున్నాయి. మరొక పక్క కోర్ట్స్ రిప్రొడక్టివ్ చాయిస్ అనేది అది ఇండివిజువల్ రైట్స్, అందులో స్టేట్ నచ్చినట్టుగా పాలసీలు మార్చకూడదు అని చెప్తున్నా కూడా మీరే 3 పిల్లల కంటే తక్కువ ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చట్టం తెచ్చేశారు. ఆ రోజు ఎక్కువ మంది పిల్లలుంటే మీరు పోటీకి అనర్హులని చట్టం తెచ్చి ఈరోజు మీరు కనండి, నేను చట్టాన్ని మారుస్తాను అని అంటే ఇది దూరదృష్ట్యా? ఈయన్ని విజనరీ అంటామా? అసలు ఈ విజనరీ అనే దానికి ప్రిల్యూడ్ ఏమిటంటే విజన్ 2020 అని మొదటిసారి ఒకటి తెచ్చారు. ఆ తర్వాత విజన్ 2029 అని ఇంకోటి తెచ్చారు. ఇప్పుడు విజన్ 2047 అని ఇంకోటి చెప్తున్నారు. ఇలా విజన్స్ ఇయర్స్ మారిని. మీరు తెచ్చిన విజన్ 2020 కానీ 2029 కానీ దానికి సంబంధించి ఏమైనా ఒక ప్రణాళిక చేయడం, ఆ ప్రణాళికను బట్టి బడ్జెట్లు ఇవ్వడం, ఇచ్చిన బడ్జెట్ ఖర్చు పెట్టడం, దాని యొక్క అవుట్కమ్స్ ఏమొచ్చినాయి అని ఒక ఆడిట్ చేయటం ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. ఆర్భాటంగా ఈవెంట్స్ చేసి
చేసి 2020 అని 2029 అని ఓదరగొట్టడం జరిగింది తప్ప ఏ విజన్ కూడా రియలైజ్ కాల. అందుకనే ఈ రోజు 2047 అని తప్పించుకోవడానికి చెప్తున్నారు. కేవలం మాటలకే పరిమితమైనటువంటి విజన్స్ నిజంగా విజనరీ అని ఏ విధంగా తీసుకోగలుగుతాము? 1995 జనవరి 16వ తేదీన ఎన్టీఆర్ సీఎం అయ్యి మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం మీద చేశారు. ఎందుకనంటే నెల్లూరులో ప్రారంభమైనటువంటి మహిళా ఉద్యమం ఉవ్వెత్తున రాష్ట్రం అంతా వ్యాప్తి చెందటమే కాకుండా ఒక బలమైనటువంటి సోషల్ మూమెంట్ గా ఇండియన్ హిస్టరీలో రికార్డ్ అయింది. అయితే ఏప్రిల్ 1, 1997న పూర్తి మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఎత్తేశారు. ఆ రోజు 800 కోట్లు నష్టం వచ్చింది మద్యపాన నిషేధం చేయడం వల్ల అని ఎన్టీఆర్ సీఎంగా ఉండి, దీనిని నేను సోషల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సామాజిక పెట్టుబడిగా ఈ 800 కోట్లని నేను భావిస్తున్నానని చెప్పాడు. ఎందుకనంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, తాగి పేద మధ్య తరగతి నష్టపోతున్నారు, ఇది జరగకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, ఆ లాస్ ను నేను పెట్టుబడిగా భావిస్తున్నానని అతను చెప్తే నిధులు తగ్గిపోతున్నాయి, రాబడి తగ్గిపోయింది, పెంచాలంటే మందు అమ్మాలి, మద్యపానం అమ్మాలి అని చెప్పి మీరు మళ్ళీ మద్యపానాన్ని తెచ్చి ఈ రోజు 99 రూపాయలకే క్వార్టర్ ఇచ్చేస్తున్నానని ఆ సామాజిక పెట్టుబడికి తూట్లు పొడవడం దూరదృష్టి అంటారా? ఇతన్ని విజనరీ అని అనగలుగుతామా? అదే సీజన్ లో 850 మిలియన్ US$ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుని విద్యుత్ ప్రైవేటీకరణ, సబ్సిడీస్ కట్ చేయడం, కార్పొరేట్ ఫార్మింగ్ అని అంటే వ్యవసాయము దండగని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రైవేటైజ్ చేసి సబ్సిడీస్ కట్ చేస్తే 2004లో అధికారం కోల్పోయారు. ఇది విజన్, దూరదృష్టి. మళ్ళీ వ్యవసాయం పండుగ, రుణమాఫీ చేస్తాము అని చెప్పి మళ్ళీ మాట మార్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి బీజేపీతో జట్టుకట్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తితో కూడా హామీ ఇప్పించి అధికారంలోకి వచ్చి అవకాశం ఉండి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎందుకు తేలేకపోతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే అదేమైనా సంజీవనియా అని ఎదురుదాడి చేసి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది సరిపోతుందని చెప్పి ముందు హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అని వదరగొట్టి ఇప్పుడు హోదా లేకపోయినా ప్యాకేజ్ వచ్చిందని చెప్పి చివరికి ఆ ప్యాకేజీ కూడా లేకుండా చేయడం, దీన్ని దూరదృష్టి అంటారా? విజనరీ అంటారా? ఆంధ్రుల జీవనాడి పోలవరం, నాకు అర్ధరాత్రి కలొచ్చింది, నేను కలగన్నాను అని చెప్పి వారం పోలవరం అని 2019కే నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు 2027 డిసెంబర్కి నీళ్ళు ఇస్తామని తేదీలు జరుపుకుంటూ రావడం, దాన్ని విజనరీ అంటారా? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తాము, అమరావతికి భూములు ఇవ్వండి అని 3 పంటలు పండేటువంటి భూమిని ఏ రకమైనటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి స్టడీస్ చేయకుండా ఆ ప్రాంతాన్ని ఎంచుకుని 33,000 ఎకరాలకు పైగా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కలిపి 54,000 ఎకరాలతో చాలా గొప్ప రాజధాని నిర్మిస్తామని ఆ రోజు చెప్పి ఈ రోజు ఆ భూమి సరిపోదు, ఇంకొక 30-40 వేలు కావాలి, ఇప్పటికే ఇచ్చినటువంటి భూమికి కేవలం మున్సిపాలిటీ అవుతుంది అని చెప్తున్నారంటే, అంటే ఆ రోజు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ పెడతాం అని చెప్పింది అబద్ధమా? లేకపోతే దానికి కేవలం మున్సిపాలిటీయే ఇప్పుడు వస్తుంది అని అంటే దాన్ని విజన్ అని ఎలా అంటాం? విజనరీ అని ఏ విధంగా ఇతన్ని అనగలుగుతాము? ఆంధ్రజ్యోతి పతాక శీర్షికల్లో రాస్తున్నట్టుగా ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా కొత్త పదాలు వాడి ఉదయం నుంచి సాయంత్రం వరకు డే లాంగ్ రివ్యూలు చేయడం, అంటే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనడం, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం అనడం, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఇట్లా కొత్త పదాలు వాడేసేసి మాట్లాడేసేస్తే ఇతను విజనరీ అనుకుంటారని మీ అభిప్రాయమా? ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పారో ఆ కాన్సెప్ట్స్ అమలు చేసి దాని నుంచి ఏదైనా అవుట్పుట్ కానీ అవుట్కమ్ కానీ సాధించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే పని అది విజనరీ అనుకునే అవకాశం ఉంది. ఎక్కడా లేవే. నిన్నగాక మొన్న తమిళనాడు వెళ్ళి మీ దగ్గర అభివృద్ధి జరగడం లేదు అని అంటే మాకు ల్యాండ్ కన్స్ట్రైంట్ ఉంది, అందువల్ల ఎక్స్పాండ్ కాలేకపోతున్నాను వారు చెప్తుంటే, ఎందుకు అంటే మాకు 500 ఎకరాల్లోనే ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్తే వారికి ఏం చెప్పారని అంటే, మీరు అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం లేదు, నాలెడ్జ్ ఎకానమీ వైపు వెళ్ళండి, ల్యాండ్ తో పని లేదు, ల్యాండ్ తోను మాన్యువల్ లేబర్ తోను ఎకానమీ చేయడం అనేది ట్రెడిషనల్ పద్ధతి, కానీ ఈ రోజు ప్రొడక్టివిటీ, డిస్ట్రిబ్యూషన్, ఇన్నోవేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలెడ్జ్ తోటి నాలెడ్జ్ ఎకానమీని డెవలప్ చేయొచ్చని అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ రోజు ఏమంటున్నారు? 5,000 ఎకరాలు కావాలి ఎయిర్పోర్ట్ కోసం, ఒక 50 ఎకరాలతో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మించవచ్చు, ఎక్కడా కూడా 50 ఎకరాలకు
మించిన రైల్వే స్టేషన్ మన ఇండియాలో లేదు, దానికి 5,000 ఎకరాలు కావాలని, ఇంకొక 30,000 ఎకరాలు రెండో విడత ఇవ్వండి అని. అంటే అక్కడికి వెళ్ళి ల్యాండ్ అడగడం పాత పద్ధతి, నాలెడ్జ్ ఎకానమీ కొత్త పద్ధతి అని చెప్పి ఇక్కడికి వచ్చి కాంట్రడిక్షన్ తోటి భూములు ఇవ్వండి, 1,000 ఎకరాలు ఇవ్వండి అనడం, దీన్ని దూరదృష్టి అంటామా? ఇతను విజనరీ అని అనగలుగుతామా? బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఐజక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, రైట్ బ్రదర్స్, థామస్ అల్వా ఎడిసన్, గెలీలియో, ఆర్యభట్ట, చరక్క, సుశ్రుత, వీళ్ళందరూ కనిపెట్టినవి తప్ప మిగిలినవన్నీ నేనే కనిపెట్టాను. మొబైల్ ఫోన్ నేనే తెచ్చాను, కంప్యూటర్ నేనే తెచ్చాను, హైదరాబాద్ నేనే నిర్మాణం చేశాను, నా విజన్ అని చెప్తూ ఉంటే, ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. ఇతని యొక్క అనుకూల కుల మీడియా ఎలివేషన్స్ ఇస్తూ పైకి లేపుతూ ఊదరగొడుతూ ఒక విజనరీ అని చెప్తూ ఉంటే జనం కూడా నిజంగానే ఇతను విజనరీ ఏమో అని అనుకున్నారు. ఇతని విజన్ వల్ల విజనరీగా ఏమి సాధించారు ఈ రాష్ట్రంలో, ఏది అవుట్కమ్ ఉంది ఈ విజన్ తోటి? ఈ అనుకూల కొల్ల మీడియా ఊదరగొడుతున్నట్టుగా నిజంగా మీకు ఒక విజన్ ఉండి మీరు విజనరీ అయితే మీరేం చేయాలి అని అంటే, బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఇట్లా పేద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ TFR, టోటల్ ఫెర్టిలిటీ రేటు 2 కంటే ఎక్కువగా ఉండి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సమయంలో మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి జనాభా నియంత్రించమని చెప్పండి. అక్కడ జనాభాను నియంత్రించండి. ఎందుకనంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, భూమి అనేటువంటిది పెరిగే అవకాశం లేదు. ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషికి పెళ్లి చేస్తే ఒక బిడ్డను పుట్టించవచ్చు. ఒక సర్వే నెంబర్కి ఇంకో సర్వే నెంబర్కి పెళ్లి చేస్తే ఇంకో సర్వే నెంబర్ ల్యాండ్ పుట్టదు. ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. అమెరికా 35 కోట్ల పాపులేషన్తో ఉండి 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉన్నది. రష్యా 14.5 కోట్ల పాపులేషన్తో ఉండి 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉన్నది. 142 కోట్ల జనాభా ఉన్నటువంటి చైనాకి 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే అత్యధిక జనాభా ఉన్న ఇండియా 146 కోట్లతో కేవలం 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే ఉన్నది. అంటే భయంకరంగా జనాభా ఉన్నారు, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? జనాభా తగ్గించుకోవాలి. మనం తగ్గించాం, బాగుంది. ఎక్కడ తగ్గించాలో వాళ్ళను కూడా తగ్గించమని చెప్పడం కదా విజన్ అంటే. అది కదా విజనరీగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ బీమారు స్టేట్స్ అన్నిటిలోనూ జనాభా తగ్గించండి అంటే, ఒకవైపు జనాభా తగ్గడం వల్ల రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది, అదే సమయంలో మన పార్లమెంట్ సీట్స్ కూడా తగ్గకుండా ఉంటాయి. కాబట్టి విజనరీగా ఆలోచించి ఏదైనా విజనరీ పనులు చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగా విజనరీ అనిపించుకోవాలి నేను అనే పట్టుదల ఉంటే ఓవరాల్గా టాప్ 10 బెస్ట్ కంట్రీస్ స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ, నార్వే, నెదర్లాండ్స్, UK, ఫిన్లాండ్, లగ్జంబర్గ్, ఆస్ట్రియా, ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దగ్గర నుంచి హంగర్ ఇండెక్స్ తగ్గించి ఫ్రీడమ్ అన్ని రకాలుగా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, ఆరోగ్యం, విద్య అన్ని అందే విధంగా మీరు చేయగలిగితే అప్పుడు మీరు విజనరీ అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ టాప్ 10 కంట్రీస్తో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటుంది. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్.